इंडिया भिड़ेगी इंग्लैंड से 1 जुलाई से धुलाई का मजा सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। ఆగు, లెగుస్తుంది లెగుస్తుంది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆగు, లెగుస్తుంది. అయిపోతుంది. ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ? చీకట్లో వీడు నా మీద ఎగబడుతున్నాడు. ఏంటి? నన్ను పట్టుకున్నాడు. ఆగురా.
బాబు గారు, ఏంటి? ఈరోజు పొరపాటున టీ చాలా బాగా పెట్టాను, నన్ను నమ్మండి. అందుకే తాగి వెళ్ళండి. పెద్ద జోకర్లా ఉన్నావే, ఇదేమన్నా టీ తాగే టైమా? ఇక్కడ టీ తాగడానికి ఇదే టైం బాబు గారు. అర్ధరాత్రి దాకా నా దుకాణం నడుస్తూనే ఉంటుంది. పగటి అలసటకు అలాగే కోపానికి కూడా ఈ టీలో వైద్యం ఉంది. కలిసి వచ్చారా? అంతా బానే ఉందా? బానే ఉంది. ఇక నయం అవడానికి పెద్ద టైం పట్టదని చెప్పారు. ఇక నవ్వుతూనే ఉండండి, అన్ని విషయాలు అద్భుతంగానే జరిగిపోతాయి. ఏయ్, ఇంత రాత్రిపూట ఇంత రద్దీ ఎందుకుంది బే? అది ఈరోజు డాక్టర్ గారు క్లినిక్ వచ్చే రోజు కదా. ఏంటి ఎవరు? అదే డాక్టర్ గారు, డాక్టర్ అరోరా, బాగా పేరున్న స్పెషలిస్టు. బాబు గారు, మ్మ్. నేనేమంటున్నానంటే మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి. ఏంటి వెళ్ళొచ్చేది? నేనెందుకు వెళ్ళాలి బే? అంటే నాకేమన్నా లోపం ఉందా? కాదు కాదు, విషయం లేనట్టు అలా కాదు బాబు కనిపిస్తా. గారు. చూపించమంటావా? ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏముంది బాబు గారు? నాకు తెలిసిన ఇలాంటి వాళ్ళందరూ చాలా వరకు నకిలీ డాక్టర్లే ఉంటారు. నేనే వెళ్ళి చూసొస్తాను. వాడు అసలైనోడో కాదు, ఏరియా మొత్తం ప్రచారాలు చేసుకుంటున్నాడు. వెళ్ళండి, మీరనేది నిజమే, చూపించుకోండి. లేకపోతే మరేంటి, వెళ్తానులే. ఆ? మీ టోకెన్ నెంబర్ 22. వెళ్ళి కూర్చోండి. పేషెంట్ పేరేంటి? ఏయ్, పేషెంట్ని కాదు నేను. డాక్టర్ అసలైన వాడో కాదో చూడడానికి వచ్చాను, చెకింగ్ చేయడానికి వచ్చాను. అర్థమైందా? అయితే మరి అలా కూర్చోండి, నెంబర్ వస్తుంది. పేషెంట్ పేరేంటి? ఇన్నిసార్లు చెప్తున్నా నీ బుర్రకెక్కలేదా? నేను చెప్తుంది నీకు అర్థం కావట్లేదా? ఇవన్నీ మూయించేస్తాను. సరే సరే, నెంబర్ వస్తుంది, మీరు కూర్చోండి. పేషెంట్ పేరేంటి? షడప్! నాన్సెన్స్. అసలు డాక్టర్ ఎక్కడున్నాడు? ఆ? అరే ఆగండి, లోపలికి అలో లేదండి, వెళ్ళకూడదు. అరే ఇదిగో నా వేలు తీసుకోండి, అలాగే పట్టుకోండి. ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ టచ్ చేయించండి. ఇక్కడ. సరే, కాళ్ళు ఇంకొంచెం వెడల్పు చేయండి, ఇంకా వెడల్పు చేయండి. బాబు బాబు, ఎక్కడ? ఇక్కడ. అక్కడే డాక్టర్. సరే, ఇక్కడ ఇక్కడ ఇక్కడేనా? ఇక్కడేనా చూడండి. అది నేను చెకింగ్. బయటకెళ్ళు, బయటకెళ్ళు. అరే అసలు నువ్వేం మనిషివి? డాక్టర్ దగ్గర పేషెంట్ ఉన్నారని చెప్తున్నా. ఎక్కడ నొప్పున్నారు? ఇక్కడేనా? ఆగండి ఆగండి. ఇదిగో బాబు, ఇప్పటికైనా వచ్చి టీ తాగండి. ఆ టీని డ్రాయర్లో పోసుకో. అసలు మీరేం చేశారు? వాడిని ఆపడానికి బదులు తిన్నగా క్లినిక్ లోపలికి పంపించారేంటి? నీ హద్దుల్లో నువ్వు ఉండు చంద్రు. నువ్వు ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నావురా? వచ్చిన ఒక వ్యక్తిని ఆపలేకపోయావా? ఏమైంది? లేదు డాక్టర్ గారు, నేను ఆపడానికి ప్రయత్నించాను కానీ. మరెందుకు ఆపలేకపోయారు? ఎందుకైనా మిమ్మల్ని పెట్టుకుంది? ఎవరు కనిపిస్తే వాళ్ళు లోపలికి నేరుగా వచ్చేస్తారా? అది పేషెంట్తో ఉన్నప్పుడు. అది ఏమైందంటే డాక్టర్ నేను గారు, ఇప్పుడేం విందల్చుకోలేదు. చూడు చంద్రు, సుడిగాలి, తుపాను, భూకంపం, క్షామం, ఈ బిల్డింగ్కి మంటలంటుకున్నా సరే పేషెంట్ గౌరవానికి ఎప్పుడూ భంగం కలగటానికి వీల్లేదు. ఈ విషయం మీ ఇద్దరికి తెలుసు కదా? తెలుసు ఆ? తెలుసు డాక్టర్ గారు. డాక్టర్ గారంట. స్టేషన్లో కలుద్దాం. అలాగే డాక్టర్ గారు. పదా.
నమస్కారం బాబు. తర్వాత నెంబర్ మీదేనా? సరే ఉంటానమ్మా. సరే ఏంటి ముందు నువ్వు వెళ్ళారా? ఏంటమ్మా నువ్వు కూడా? అవును బాబు నేనే. వచ్చి దేవుడికి దండం పెట్టుకో. ఏయ్, ఏమైంది మొహం అలా పెట్టావు? ముందు నవ్వు మొహం పెట్టు. వస్తాను. ప్రసాదం తీసుకో. తీసుకో. నీ పనికి మాలిన స్నేహితులకు కూడా పంచిపెట్టు. బిదాయిక్ గారికి తినిపిస్తాను. ఆయనలాగా మాత్రం మారిపోవద్దు. బెదాయక్ గారు ఎప్పుడు చూసినా బెదాయక్ గారే. బైక్ మొన్నేరా సర్వీస్కి ఇచ్చి తీసుకొచ్చాను. అరే అటు చూడు, మనోడు హీరోలాగా వస్తున్నాడు. ఏంట్రా ఈ రోజు చేతులు మడత పెట్టుకుని వచ్చాడు కొత్తగా? ఏంట్రా ఏం జరుగుతుంది? భలే స్టైల్ గా రెడీ అయ్యావు. ఏంట్రా విషయం ఏంటో చెప్పు. నన్ను లైన్ లో పెట్టావా ఏంటి? ఇక్కడికి విచ్చేస్తున్న మహిళలందరికీ విజ్ఞప్తి, దయచేసి కుడివైపు ఏర్పాటు చేసిన లైన్లోనే రావాలి. అలాగే మగవాళ్ళందరికీ విజ్ఞప్తి, వాళ్ళు ఒకరికొకరు చెయ్యి పట్టుకొని ఎడమ వైపు లైన్లో రావాలి. అలాగే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఆగో ఆగో, ఏం చేస్తున్నావు? గౌరవనీయులైన జగదీష్ గోయల్, బిదాయక్, ఆయన మనిషిని నేను. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఇంకేముంది, అయిపోయింది. సురేష్ సార్ వెళ్ళాలి, బారిగెడితి. ఇదిగో చూడు, త్వరగా పని కానివ్వు. ఏంటి బాబు, టీతో పాటు బిస్కెట్లు వగైరా ఏమైనా ఇస్తారా లేదా? అడిగితే గానీ ఇవ్వట్లేదు ఈ మధ్య. పరశురామ్ గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మొన్న జరిగిన కార్యక్రమంలో ఆయన జనాలకి ఆసక్తికరమైన ఎన్నో విషయాలు చెప్పారు. ఫిరంగి బాబా ఎన్నో సంవత్సరాలుగా మానవ కళ్యాణం కోసం ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వచ్చారు. బాబా ఫిరంగి అంట. బాబాకు మహిళల మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉందని విన్నాను. వాళ్ళ అమ్మకు కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉండొచ్చు. ఫిరంగులతో ఆడుకునేదేమో. అలాగే ఆయన చేస్తున్న అందుకే వీడు నువ్వు ఎక్కడే కూర్చుని సుత్తుకబులు చెబుతూ ఉండట్టగాడిదా. విషయాలని స్ప్రెడ్ చేయడం ఎందుకు పనికి రాకుండా పోతా. ఎన్నో నకిలీ బాబాల్ని చూసుంటాం కానీ బాబాయ్, ఏంటి? ఎందుకు ఇలా మీరు నన్ను అందరి ముందు చూస్తుంటే నీకు కనిపించడం లేదా? ఎంత పెద్ద లైన్ కట్టారో స్వామీజీ ఆశ్రమం ముందు. వెళ్ళి బాబాను ఒకసారి దర్శించుకో. నేనేం చెప్పాను? ఈ తలా తోకా లేని సాకులు చెప్పి లోపలికి రావద్దని చెప్పానా? కింద ఆఫీస్ ఉంది కదా, అక్కడి వరకే నీ ఎంట్రీ. అది కాదు మామయ్య. ఏంట్రా మామయ్య? మీ అమ్మ నాకు రాఖీ కట్టకుండా ఉంటే ఎంట్రీ అక్కడి దాకా కూడా ఉండేది కాదు. ఇలా ఇవ్వు. అయ్యో మామగారు. వెళ్ళు. మీ మనోనేత్రాన్ని తెరిచేయండి. తలరాతను మార్చుకోండి. పైకి మాత్రమే బాబా, లోపల మొత్తం రక్తపాతమే. ఆ? కెమెరామ్యాన్ శివతో నేను ఇక్కడ బాబా గారి ఆశ్రమాన్ని కవర్ స్టోరీ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ భక్తులు చాంతాడంత వచ్చిన గెస్ట్ లిస్ట్ మీ దగ్గర ఉందా? ఉంది సార్. ఒకసారి బాగా చెక్ చేసుకో. చూడండి సార్, చేతిలోనే నాకు చూపించుకో, నువ్వు చెక్ చేయ చాలు. గెస్ట్ రూమ్ రెడీగా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎలాంటి కంప్లైంట్ రాకూడదు. అరే బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. ఈసారి ఖచ్చితంగా అవ్వాలండి. అరే ఖచ్చితంగా అయిపోతుందండి. నేను వదిలిపెట్టను. ఎంత మాట. బాబా గారు, లేడీస్ చాలామంది వచ్చారు. వాళ్ళకు వెనుకున్న రూమ్లు ఇచ్చేసాం. మీ ఛాంబర్ వెనక డోర్ నుంచి వెళ్ళడం రావడం ఈజీ అవుతుంది. మీతో ప్రత్యేక దర్శనానికి చాలా డిమాండ్ ఉంది. ప్రత్యేక దర్శనమా? ఈ రాత్రికే లాంచ్ చేయబోతున్నాం. అలాగే. దృష్టి అలాగే దర్శనం, ఇవి రెండు ఆత్మకు రెండు చక్రాలు అనుకోండి. వాటి మీద నడుస్తుంది షరియట్ ఆఫ్ టైం. నిరాకారం ఇంకా సాకారం, సగం గోచరం సగం మటుమాయం. ఈ జీవితంలో ఏం పొందానో అది నువ్విచ్చిందే కదా తిన్నాను. ఇక పోగొట్టుకోవడం ఏంటి, పొందడం ఏంటి? వేస్ట్. ప్రత్యేక దర్శనం ఇస్ టోటల్ వేస్ట్.
స్వచ్ఛత, శుభ్రం, పాపం, కళ్ళు చేసే మోసం. గుర్తుపట్టావా? సంజయ్ అన్నయ్య వచ్చాడు, నమస్కారం చెయ్యి. నమస్తే అన్నయ్య. నమస్తే బాబు. నేను ఉన్నాను. పుతుల్ తన వైఫ్ని. నమస్తే. అనుకోని కలయిక, ఏదో పాత దాహం, ఆగిపోయిన ఒక ఊపిరి. అది చాలా అవసరం. ఇంతకీ ఏంటది? వర్షపు చిరుకు లాంటి సంచలనం, అలాగే ఎగిరిపడే ధూళి లాంటి మత్తు. ఈ దృష్టి ఒక విలాపం లాంటిది. ఈ దృష్టి ఒక పరివర్తన. సమయం చూసి ఇంట్లోకి జొరబడి అక్కడ ఉండే ఆడవాళ్ళను బెదిరించి అన్ని తీసుకొని పారిపోయాడు. ఎప్పుడు చూసినా మీకు టీవీ గోలేనా? గది లోపలికి వెళ్ళడానికి ముందు ఒకసారి పుతులింటికి వెళ్ళరా. నేనెందుకు వెళ్ళాలి? అవునా? ఎలారా? కొరికేస్తుందన్నట్టుగా మాట్లాడుతున్నావు. కొత్తగా వచ్చారు, ఏదైనా కావాలంటే అడగమని నేనే చెప్పాను. అదే అది సరే, అదే రండి. ఒంట్లో బలం బానే ఉంది కదా? ఏంటి? చూద్దాంలేరా. పైకా అవుతుందా లేక సంజయ్ కోసం వెయిట్ చేద్దామా? అయ్యో, మెల్లగా పర్లేదు, నేను చూసుకుంటా. ఓకే. పని అయిపోయింది. థ్యాంక్ యూ చెప్పనా లేక బాదం పాలు తాగించనా? కేసర్ బాదం మీకెందుకులే ఇబ్బంది. నీకవ్వలేదా? నాదే ఉంది. సంతోషం కలిగింది, అవునా? నాకు కూడా కలిగింది. ఎలాగో నేనొక్కదాన్నే ఉంటాను, సంజయ్ టూర్లో తిరుగుతుంటాడు. మరి బాదం పాలు తాగుతావా? తీసుకొస్తాను. అమ్మా, ఆ? తాను నిద్రపోలేదనుకుంటా. అయితే నిద్రపోయాకరా. వెళ్ళు. వస్తాను. ఇదిగో వెయిట్ చేస్తుంటాను. పని అయిపోయింది, ఇంకా పడుకుంటాను. బాబు గారు, ఈసారి మీరు ఖచ్చితంగా టీ తాగే వెళ్ళాలి. ఇప్పుడు తాగనంటే కుదరదు. సరే, నీ టీ ఎంత అద్భుతమైందో నేను చూస్తానులే. ఆ రోజు నుంచి వదిలిపెట్టట్లేదుగా. ఇక ఇది నా తరపు నుంచి. అంటే సారీ చెప్పడానికి అనుకోండి. అనవసరంగా మీకు ఆ రోజు కోపం తెప్పించే పని చేశాను. ఈ టీ తీసుకోండి.
ఇంకేంటి బాబు? హ్మ్? ఇల్లు, కుటుంబం, భార్య, పిల్లలు అరే ఇప్పుడే పిల్లలేంటి? అవుతారులేండి. మీకెందుకు ఎవరు బ్రహ్మాండంగా ఉంటేనా? అది టీ అంటే గుర్తొచ్చింది. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఊరు నుంచి వచ్చాడు. హ్మ్. ఏమన్నాడంటే వాడికి చిన్న ప్రాబ్లం ఉందంట. టీ వల్ల గుర్తొచ్చిందా? ఏంటి ప్రాబ్లం? ఆ, అవును, చాలా పెద్ద ప్రాబ్లమే నా ఫ్రెండ్కి. ఓహో. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! దినేష్ మురార్కా పేరు. నాది కాదు, పేషెంట్ది. ఎంతకే ఫీజు ఎంత? సార్, ఇతను వచ్చాడు. అయితే మీరెందుకు వచ్చారు? అంటే నేను ఇతన్ని డోర్ క్లోజ్ చేసి వెళ్ళండి. హ్మ్. పేరు? దినేష్ మురార్కా. అసలు పేరా? కాదు, అది నా ఫ్రెండ్. నువ్వే కారణంతో ఇక్కడికి వచ్చినా జోక్ కాదు. అది నీకు నాకు మంచిది కాదు. నా పని నీకు వైద్యం చేయటం, అలాగే నీ పని నన్ను నమ్మటం. పేరు చెప్పు. దేవేందర్ ఠాకూర్. వయసు? 26, అంటే 2 నెలలు తక్కువ. చెప్పు. బస్లో నాకు ఒకసారి ఒక అమ్మాయి తగిలింది. నీకెప్పుడు తెలిసింది ఏంటి? అంగం మెత్తగా ఉందని? అసలు నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరి మధ్య ఇలాంటి మాటలు ఉంటాయని నేను అసలు కల్లో కూడా ఎప్పుడు ఊహించలేదు. తెలిసింది? అంటే నేను తను ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు తెలిసింది. స్నేహితురాలు చెప్పిందా లేక నీకే తెలిసిందా? తను నా స్నేహితురాలు కాదు. నాకు తెలియదు కదా తనెవరో. తను చెప్పిందా లేక నువ్వే తెలుసుకున్నావా? నాకే తెలిసింది. నేను నేను అదే నా అంగం. నా అంగం, నా అంగాన్ని నేను అదే తన యోని. యోనిలో. ఏయ్, పిచ్చి నా కొడుకు అనుకుంటున్నావా? చెప్పరా. ఈ అంగం, లింగం, యోని అని నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే నా నోట్లో బూతులు వస్తాయి చెప్తున్నాను. బయటికి వెళ్ళి ఎవరితో అన్నా బాగే ఉంటే ఇక్కడే వేసేస్తాను. ఇంతకు ముందు చేశాను. నేను మగుణ్ణి కాదని అనుకోవద్దు. నాకు ఇలా ఎందుకైందో నాకు తెలియట్లేదు. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? నీకు నయమైపోతుంది. చెప్పింది అర్థమైందా? కంగారు పడకు, నేను నీకు హెల్ప్ చేస్తాను. జ్ఞానం మొత్తాన్ని ఉపయోగిస్తాను, కానీ నీకు నయం చేస్తాను. వెళ్ళి ఆ స్ట్రెచర్ మీద పడుకో, నేను వచ్చి చెకప్ చేస్తాను. ఉం? మూడు వారాల కోర్స్ ఇస్తున్నా. పొద్దున సాయంత్రం ఒక్కొక్క డోస్, కొన్ని ట్యాబ్లెట్లు రాస్తున్నా, వేసుకోవాలి. సరేనా? చూడండి డాక్టర్ గారు, ఆ రాత్రి నా జీవితంలోనే భయంకరమైన రాత్రి. ఆ రాత్రి నా పరువు పోయింది. నేను మీరిచ్చిన చిట్కాని రోజు ట్రై చేస్తాను, ఎలా చెప్తే అలా. 3 వారాల తర్వాత నాకు నయం అవ్వలేదంటే మళ్ళీ నేను తలంచుకోవాల్సి వస్తే
ఇదే రివాల్వర్ ఉంటుంది, ఇదే నేనుంటాను. అమ్మ తోడు నా ఒంట్లో మాత్రం నా ప్రాణం ఉండదు. నీ వల్ల కాదులే. అబ్బలే. వచ్చేసాను. ఎలా ఉన్నారు బాబాగారు? చాలా కష్టాల్లో ఉన్నాను. నా మనసంతా వేదనతో ఉంది, కానీ పంచడంలోనే సుఖం ఉందని రాసుంది. అందుకే నవ్వుతూ ఉన్నాను. టాబ్లెట్లు తక్కువయ్యాయా? టాబ్లెట్లు మింగి అలా సంభోగం చేయడం ప్రతిరోజు 3 సార్లు నా శరీరంలో ఉండట్లేదు. మెషిన్ అయినట్టు అందులో ఒకటి కరెంటు వేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతోంది. అది ఏ కార్యం కోసం అంటే ఇంకొకరి బాధ్యత కూడా నేనే చూడాల్సి వస్తుంది. లెక్కలేనంత మంది మహిళలు వస్తున్నారు. వాళ్ళకి నా దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా సుఖం సంతోషం దొరకట్లేదు. చేతులు జోడించి తల వంచుకుని నా శిబిరానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఆశీర్వదించమని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, నేను కూడా మనిషినే కదా, అంటే నా బాడీకి ఎలాంటి మర్యాద లేదంటారా? బాబాగారు, నా ట్రైన్కి టైం అవుతోంది. మరి నా బాధలకి ముక్తి ఎప్పుడు దొరుకుతుందో చెప్పండి డాక్టర్, ప్లీజ్. మీకు నొప్పెడుతోందా? బాగా. ఎన్ని రోజుల నుంచి? దాదాపు ఇప్పటికి 12 రోజులు అయిపోయింది. అది చాలదన్నట్టు లేడీస్ గుంపు ఒకటి వచ్చింది. అందరూ నన్ను చూసి దయ చూపించండి, నాపై దయ చూపించండి అంటున్నారు. అంటే నాకు తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళు ఏ టైపు దయ గురించి మాట్లాడుతున్నారు? నొప్పి చేసేటప్పుడు వస్తుందా లేక తర్వాత? సంభోగం తర్వాత చాలా ఎక్కువగా వస్తుంది డాక్టర్. నొప్పి అంగంలో వస్తుందా? అంగంలో ఏ ప్రదేశంలో వస్తుంది? మీరు కోరుకుంటున్నారా నేను ఆ పదాన్ని నా నోటితో యూజ్ చేయాలని? అది బాగుంటుందా? బాబాగారు, మీకు చెకప్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేను మీకు చెప్పాను, ఇక్కడ స్టేషన్లో మనం ఏం చేయగలం. ఇదెక్కడ సందిగ్ధం ప్రభు? ఫేమస్ అవడం ఇదెక్కడ శాపం ప్రభు? డాక్టర్ని కూడా దొంగలాగా కలుసుకోవాల్సి వస్తుంది. నేను ఈయన క్లినిక్కి వెళ్ళలేను, ఈయన నా శిబిరానికి రాలేడు. ఇక కాలచక్రాలు జీవితంతో పాటు పరిగెడుతున్నాయి. అంతా పరుగు ఒకటే పరుగు. చెకప్ ఎక్కడే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ? మరి ఇక్కడెక్కడ చేయను? క్షణిక జీవితంలో ఎదురు చూపు వృధా డాక్టర్ గారు. ఇదిగో కానివ్వండి. మెల్లగా కొంచెం ఓర్చుకోండి, కొంచెం అంతే. ఏం జరుగుతుందిరా అక్కడ? అక్కడే ఆగండి. Oh!
जलना बीते कल में यादों का धुआं लगे डरी सी रहूं मैं भरी सी रहूं मेरे दिल में वादों का धुआं लगे तुमको भूलना चाहता हूँ मगर तुमको भूलने का नहीं है जिगर खालीपन से भरा मेरा सारा शहर खालीपन अब ఏం పర్లేదు ఒకళ్ళకి ఒకళ్ళ మీద ఇష్టం లేకపోతే ఎవరేం చేస్తారు బలవంతం అయితే చేయలేరు కదా ఎవరిని నేనే నిన్ను ఇంకెప్పుడు విసిగించంలే ఏంటి పనులేమి చేయించంలే ఆ రోజు నీతో బరువైన పెట్టెలు మోయించాను కదా ఆ తర్వాతే కదా రాలేదు ప్రాణాలు ఇచ్చేనా ఆ మీరు ఏంటిది పని పని అని పెద్ద పెద్ద మాటలు